నమస్కారం. మీరు చూస్తున్నది ఏస్పీ ఛానల్ హెల్తీ ఛానల్. రామాయణం సంపూర్ణ కథ పార్ట్ 3. పార్ట్ 2లో మనం చూశాం. ఒక జంట క్రౌంచ పక్షులు, ఒక వేటగాడి బాణం. మగ పక్షి నేలకు రాలిపడింది. ఆడ పక్షి పెట్టిన ఆర్తనాదం వాల్మీకి మహర్షి హృదయాన్ని కదిలించింది. కోపంలో శాపమైంది. శాపంలో ఒక శ్లోకం జన్మించింది. ఆ శ్లోకం ఏమిటో వాల్మీకి అర్థమవలేదు. అది ఈరోజు అర్థమవుతుంది. వాల్మీకి మహర్షికి ఆశ్చర్యం కలిగింది. తన నోటి నుండి వచ్చిన ఆ శాపం, అది కేవలం కోపంలో వచ్చిన మాటలు మాత్రమే కాదు అని ఆయనకు అనిపించింది. ఆ మాటలలో ఏదో ఉంది. ఆ లయలో ఏదో ఉంది. ఆ భావంలో ఏదో ఉంది. నిజానికి అది నారద మహర్షితో జరిగిన సంభాషణ నుండి వాల్మీకి మనస్సులో నిరంతరం ధ్యానించిన రాముని భావంలోనే అది రూపుదిద్దుకుంది. వాల్మీకి మహర్షి తన శిష్యుడు భరద్వాజుని పిలిచారు. మెల్లగా అన్నారు, భరద్వాజ, నా దుఃఖంలో నుండి ఏదో వెలువడింది. 8 అక్షరాల 4 పాదాలు. శోకం నుండి పుట్టిన అద్భుతమైన శ్లోకం. ఎందుకంటే కరుణ లేకుండా కవిత్వం పుట్టదు. అనంతరం వాల్మీకి మహర్షి తమసా నదిలో స్నానమాచరించారు. భరద్వాజుని వెంట పెట్టుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చారు. కూర్చున్నారు. మళ్ళీ ఆ శ్లోకాన్ని మనస్సులో నెమరు వేశారు. ఆ శ్లోకం తన నుండి వచ్చిందా, లేక తన ద్వారా వచ్చిందా? ఆ ప్రశ్న మనస్సులో తిరుగుతూ ఉంది. సరిగ్గా అప్పుడే బ్రహ్మదేవుడు అక్కడకు దిగివచ్చారు. ఈ విశ్వంలో అత్యంత ఉన్నతమైన లోకం నుండి స్వయంగా సృష్టికర్త బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ప్రత్యక్షమయ్యారు. వాల్మీకి ఒక్క క్షణం చలించిపోయారు. వెంటనే లేచి నిలబడ్డారు. భక్తితో, ఆశ్చర్యంతో, గౌరవంతో బ్రహ్మదేవుని స్వాగతించారు. సాష్టాంగ నమస్కారం చేశారు. విశేష పూజతో అర్చించారు. అప్పుడు బ్రహ్మదేవుడు మాట్లాడారు. ప్రతి మనస్సులో ఉన్న భావాలను ఎరిగిన బ్రహ్మదేవుడు వాల్మీకి వైపు చూసి అన్నారు, ఓ మహర్షి, ఆ వేటగాడిని శపించానని పశ్చాత్తాపపడకు. నిజానికి ఆ మాటలు కోపంలో వచ్చిన మాటలు కాదు. అవి నా మాటలు. నీ నోటి ద్వారా చెప్పబడిన నా సంకల్పం. నీవు నెరవేర్చవలసిన ఒక మహత్తరమైన కార్యానికి, నిన్ను సిద్ధం చేయడానికే అవి వచ్చాయి. వాల్మీకి శ్రీరాముని జీవిత చరిత్రను కావ్యంగా రచించే సమయం వచ్చింది. దివ్య లీలలతో నిండిన ఆ జీవితం, ఈ లోకానికి పరమ శ్రేయస్సు కలిగించే ఆ కథ నీవు రచించాలి. ప్రియ వాల్మీకి, నీకు తెలియని విషయాలు ఏవీ లేవు ఇకపై. నా అనుగ్రహ శక్తి చేత ప్రతి సంఘటన నీ హృదయంలో స్పష్టంగా ప్రకాశిస్తుంది. నా కృపతో నీవు రామాయణాన్ని నిర్దోషంగా రచించగలవు. ఆ మాటలు విన్న అందరూ విస్మయపడ్డారు. బ్రహ్మదేవుడు హంసవాహనంపై అధిరోహించి తన లోకానికి తిరిగి వెళ్ళిపోయారు. వాల్మీకి మహర్షి మళ్లీ ధ్యానంలో మునిగారు. ఈసారి ధ్యానం వేరేగా ఉంది. మనస్సు శాంతంగా ఉంది. హృదయం తెరుచుకుంది. మరియు అందులో శ్రీరాముని సంపూర్ణ జీవితం ప్రకాశించింది. పుట్టుక నుండి వైకుంఠ గమనం వరకు ప్రతి సంఘటన, ప్రతి మాట, ప్రతి లీల ఒక్కొక్కటి స్పష్టంగా దర్శనమిచ్చింది. వాల్మీకి మహర్షి రచించారు. రోజులు గడిచాయి. నెలలు గడిచాయి. 24,000 శ్లోకాలు పూర్తయ్యాయి. రామాయణం రచన పూర్తయింది. కాని ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న వచ్చింది. ఈ మహాకావ్యాన్ని ఎవరికి నేర్పాలి? ఎలా కాపాడాలి? ఎలా లోకమంతా వ్యాపింపజేయాలి? వాల్మీకి మహర్షి ఆలోచనలో మునిగి ఉండగా తన ముందు 2 బాలకులు నిలబడ్డారు. ఋషి కుమారుల వేషంలో ఉన్న 2 బాలురు, తేజస్వులు, లవాకుశ, ప్రశాంత నేత్రులు. వారు వాల్మీకి మహర్షికి సంప్రదాయ పద్ధతిలో నమస్కరించారు. సీతాదేవి వనవాసంలో ఉన్నప్పుడు జన్మించిన కవల పిల్లలు. ఆ రోజు నుండి వాల్మీకి మహర్షి సంరక్షణలో పెరిగిన బాలకులు.
వాల్మీకి వారిని చూశారు. చిరునవ్వు నవ్వారు. ఈ రామాయణాన్ని లోకానికి అందించే పని ఈ ఇద్దరు బాలకుల చేతుల ద్వారా జరగాలని ఆయనకు అర్థమైంది. ఇది రామాయణం సంపూర్ణ కథ. ఒక శాపం నుండి మహాకావ్యం పుట్టింది. ఒక మహాకావ్యం నుండి చరిత్ర మారింది. మరియు ఆ చరిత్రను లోకానికి అందించే బాధ్యత ఇద్దరు అమాయక బాలకుల భుజాలపై పడింది. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి. మీ వాళ్ళతో షేర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. తదుపరి ప్రొమ్య మీకు మిస్ కాకుండా. ఎస్పీ ఛానల్ హెల్తీ ఛానల్తో ఉన్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం పార్ట్ 4లో. జై శ్రీరామ్.